గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎందుకు అన్నటువంటి ఒక సామెత ఉంది. అట్లాంటిదే ఇప్పుడు ఉపాధి హామీ పథకం. ఇది పుట్టినప్పటి నుంచి ఇదే విమర్శలు. 99-2004 మధ్యలో పందికొక్కులాగా తింటున్నారు అంటూ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేల మీద కామెంట్లు చేయడం. ఆ తర్వాతన మీరు పందికొక్కుల్లా తింటున్నారంటూ 2004 నుంచి 2009 దాకా కాంగ్రెస్ మీద తెలుగుదేశం విమర్శ. ఆ తర్వాత ఇట్లా చూసుకుంటే ఈ 25-30 ఏళ్లలో ప్రతిసారి ఈ స్టేట్మెంట్లు వస్తూనే ఉంటాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి తినడు, చంద్రబాబు తినడు, రాజశేఖర రెడ్డి తినడు, లేకపోతే పవన్ కళ్యాణ్ తినడు, కేసీఆర్ తినడు, రేవంత్ రెడ్డి తినడు. ఉపాధి హామీ అనేటటువంటిది ఒక పెద్ద ఉచ్చు. పేద ప్రజలకి ఆ రోజులలో ఏ పని లేకపోతే, ఒక వ్యవసాయ కూలీకి ఏడాది పొడుగునా పని ఉండదు కదా, వ్యవసాయ పనులు జరిగేటప్పుడే పని ఉంటుంది. ఆ పని ఒక 3 నెలల పాటు గట్టిగా ఉంటే 9 నెలల పాటు కూర్చోవాలి, వాళ్ళకి వేరే పని ఉండదు. అట్లాంటి సందర్భంలో 100 రోజుల పని దినాలు అన్నటువంటి దాంతో బిగిన్ చేసి అది 100-200 ఇట్లా నడుస్తూ వచ్చింది. సరే, రెగ్యులర్గా పొలాల్లో ఇచ్చే కూలీ స్థాయిలో కాకుండా అందులో పావు వంతు ఇస్తూ ఉంటారు. అంటే పొలంలో 5,000 వస్తే ఇక్కడ 200 రూపాయలు, 500 రూపాయలు వస్తే ఇక్కడ 200 రూపాయలు ఇట్లా ఇస్తుంటారు. ఇది క్రమంగా ఏమైపోయింది, ఇదొక ఫార్స్గా మారిపోయింది. ఈ ఉపాధి హామీ అనే భద్రత ఉంది కాబట్టి ఎవరు కూడా బార్గెనింగ్ పెంచేశారు, ధైర్యం ఉంది కాబట్టి. దాంతో ఇదివరకటి రోజుల్లో 200కి 300కి కూలీకి వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నటువంటిది భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఎవరైనా సరే ఆ దిశగానే అడుగులు వేసేసినటువంటి పరిస్థితి. ఇక్కడ సమస్య ఎదురవుతోంది. చివరికి మొన్న పవన్ కళ్యాణ్ కూడా దాన్ని తీసుకొచ్చి వ్యవసాయంతో అనుసంధానం చేస్తానని చెప్పి ఆ తర్వాత సైలెంట్గా మానేశారు. ఎందుకని? రైతుల కంటే కూడా రైతు కూలీలు ఎక్కువ ఉంటారు, రాళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి నువ్వు పని ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇవ్వను అని కనుక స్టేట్మెంట్ ఇస్తే దెబ్బ, లేదా వాడు తినేసాడు వీళ్ళ టైంలో తినేశారంటే తింటానే ఉన్నారు. అందులో పనేమి చేయదు, సావరు. ఒక రోడ్డు వేస్తున్నామంటే ఆ రోడ్డు గవర్నమెంట్ డబ్బులతో వేస్తూ దాంట్లో కొంత వేళతో వాడుకున్నట్టు చూపెడతారు. కాబట్టి ఆ డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ ఇళ్ళు కట్టడానికి, స్కూళ్ళు కట్టడానికి, అదేది రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి వాడాం. అట్లాగే ఇప్పుడు కూడా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద స్టోరీలు రాసుకోవచ్చు, పందికొక్కుల్లా తిన్నారు లాంటి ఈనాడు రాసుకొచ్చినటువంటి కథనంలో వాస్తవికత లోపించి ఇది రాజకీయం వైపుకే తీసుకెళ్తున్నారు తప్పించి నిజాయితీగా జర్నలిస్టిక్ ఆస్పెక్ట్లో మిస్ అవుతుంది.